టు తెలుగు రుచి దుబాయ్లో. ఈ రోజు నేను దుబాయ్లోని అల్గసిస్లో ఉంటున్న మన పార్టిసిపెంట్ అనురాధ గారి ఇంటికి వచ్చానండి. సో ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. సో అదేమో దుబాయ్ ఎయిర్పోర్ట్ అండ్ ఇక్కడ మెట్రో స్టేషన్ కనిపిస్తోంది. కొంచెం దూరంగా బుర్జ్ ఖలీఫా కూడా కనిపిస్తోంది. సో ఈ చుట్టూ కూడా చక్కగా ఎత్తైన బిల్డింగ్స్తో చాలా బాగుంది ఇక్కడ వ్యూ అంతా కూడా. సో మరి మన పార్టిసిపెంట్స్ కింద అందరూ వెయిట్ చేస్తున్నారు అనుకుంటా. సో చక్కగా వెళ్ళిపోయి వాళ్ళని కలుసుకొని ఇవాళ టేస్టీ వెరైటీస్ చూసేద్దామా రండి. అదే వెతుకుతూ వస్తున్నాను ఎక్కడ ఉందా అని చెప్పేసి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను పిలిచినందుకు. సో అనురాధ గారు నేనేనండి. యా షీఈ్ ద నెక్స్ట్ పార్టిసిపెంట్ అండ్ మై నీస్ పద్మజ. హలో అండి. హాయ్ షీఈ్ మై సిస్టర్. హలో హాయ్. మీ పేరు విద్యారెడ్డి. ఓకే తను మీ పాప. అవునండి. హాయ్ పేరు జోషిత. నైస్. చూసారా నాకు సర్ప్రైజ్ గా వెల్కమ్ చెప్పారు అందరూ ఒకసారి. కానీ ఆయన డింగ్ మరి భయపడ్డాను. ఆయన భయపడలేదు ఎవరా అని. సో నైస్ చక్కగా అందరూ కలర్ఫుల్ గా భలే రెడీ అయి ఉన్నారు. సో చక్కగా భలే ముగ్గులు పెట్టారండి కలర్ఫుల్ గా. సో నైస్ టు వెల్కమ్ యూ. ఓకే సో మరి థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా చక్కగా అందరూ కలర్ఫుల్ గా రెడీగా ఉన్నారు. ఇంకా మనదే ఆలస్యం లోపలికి వెళ్ళిపోయి చక్కగా ఇవాళ టేస్టీ వెరైటీస్ చూసేద్దాం. సో వెళ్దామా? షూర్. ఓకే థ్యాంక్ యూ. ఓకే సో మరి మనం చక్కగా అనురాధ గారి ఇంటికి వచ్చేసాము. అండ్ ఇక్కడ అందరూ కూడా రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ అందరినీ కాస్త పరిచయం చేసుకున్న తర్వాత మన మెయిన్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాము. సో అనురాధ గారు మీ హస్బెండ్ అండి. అవునండి. సురేష్. హలో అండి. సో సురేష్ గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో ఏం చేస్తుంటారు సురేష్ గారు? ఇక్కడ బిజినెస్ చేస్తున్నానండి. ఎన్నాళ్ళండి మీరు వచ్చి? 16 years అవుతుందండి. 16 years. సో స్టార్టింగ్ నుంచి బిజినెస్ లోనే ఉన్నారా సార్? ముందు జాబ్ చేసి తర్వాత బిజినెస్ లో? ముందు జాబ్ చేశానండి, తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశాను. సో ఎందుకంటే దుబాయ్కి రావాలని ఎందుకు అనిపించింది మీకు? దుబాయ్ ఇస్ రియల్లీ హ్యాపెనింగ్ ప్లేస్ అండి. ఇక్కడ ఆపర్చునిటీస్ అండి, గ్రోత్ అండి చాలా బాగున్నాయి అనిపించాయి అనమాట మీరు స్టార్ట్ అయినప్పుడు. ఓకే సో మీ మదర్ అండి? అవునండి మా మదర్ అండి. అమ్మ అండి. నమస్కారం మీ పేరు? అందరికి. మీ పేరేంటి? మా పేరు సరస్వతి. మీరు వస్తుంటారా దుబాయ్? ఇదేనా రావటం? నిన్న దుబాయ్ ముందు వచ్చారా మొదటిసారి అని అడుగుతున్నారు. ముందు వచ్చాను. సో ఎలా ఉంది మీకు? ఇక నాలుగోసారి. ఓకే సో మీ సిస్టర్ కదా? హలో. హాయ్. సో ఇందాక మనం బయట మీట్ అయ్యాము. సో ఇక్కడ ఇప్పుడు మనము పద్మజ గారి ఫ్యామిలీ దగ్గరికి వెళ్దాం. ఈ బాబు మీ బాబు అండి? ఏంటి అందరు కలర్ సేమ్ కలర్ వేసుకుందామనే? ఆరెంజ్ థీమ్. హాయ్. నీ పేరేంటి? వైభవ్. ఏం చదువుతున్నావు? ఫిఫ్త్. ఫోర్త్ ఇప్పుడే అయిపోయిందా? ఫిఫ్త్ లోకి వచ్చావా? ఓకే సో మీ బాబా పద్మజ గారు. హాయ్. నీ పేరేంటి? దైవిక్. నువ్వే క్లాస్? 8th. సో నేను ఆల్రెడీ జోషితని మీట్ అయ్యాను. హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? శివకుమార్ గారు. మీరేం చేస్తుంటారు సార్? నేను జాబ్ చేస్తున్నాను. ఫైనాన్స్ మేనేజర్ కింద జాబ్ చేస్తాను. ఓకే సో మీరేనాళ్ళు అయింది అండి? 15 years అయిందండి. 15 years. సో అంటే మీరు బిఫోర్ మ్యారేజ్ నుంచి ఇక్కడే ఉన్నారు? లేదండి, ఆఫ్టర్ మ్యారేజ్ ఉంది. ఆఫ్టర్ మ్యారేజ్. సో ఎలా ఉంది సార్ మీ ఫీల్డ్ అనేది? బానే ఉందండి. ఫైనాన్స్ ఫీల్డ్ అంతా ఎప్పుడైనా బానే ఉంటుంది. ఓకే సో మరి అందరి పరిచయాలు అయిపోయాయి కాబట్టి ఇంకా మన ఫస్ట్ సెగ్మెంట్ స్టార్ట్ చేసేద్దాం. వంటలు పిండి వంటలు. సో అనురాధ గారు, పద్మజ గారు రెడీయా? సో చక్కగా మీ వాళ్ళందరినీ పరిచయం చేసేసారు.
ఇంకా మీరు చక్కగా మీ చేతి వంటలు కూడా మాకు టేస్ట్ చూపిస్తే మేము వచ్చిన పర్పస్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో మరి ఇద్దరు రెడీయా? సో మరి మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలోకి ఎంటర్ అయిపోయాం కదా. దీంట్లో ఏంటంటే నేను మీకు ఒక గిఫ్ట్ తెస్తాను అనమాట. ఇది ఏంటి అంటే ఒక మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, ఇది చూస్తుంటే మీకు ఏమన్నా అనిపిస్తుందా? ఏమనిపించట్లేదు కదా? తెలియట్లేదా? ఒక పెద్ద సైజ్ చాక్లెట్ లా ఉంది. పెద్ద సైజ్ చాక్లెట్లో ఉంది, అందుకే దీన్ని ఇలా ర్యాప్ చేశాను. సో మరి దీంట్లో ఏముందో చూద్దామా. సో దీంట్లో నేను ఏదైతే ఇంగ్రీడియంట్ తీసుకొస్తానో అది మెయిన్ బేస్గా మీ ఇద్దరు వంట చేయాలి. ఓకే, సో మరి మీకు ఈరోజు నేను ఏమి ఇస్తున్నాను అంటే ఓకే బంగాళదుంప. ఇక్కడ ఈ సైజులో ఉన్నాయన్నమాట బంగాళదుంపలు. సో బంగాళదుంప జనరల్గా అందరికీ చాలా ఇష్టం, పిల్లలకి మరీ ఎక్కువ నచ్చుతుంది. సో మీ ఇద్దరు ఈరోజు ఏం చేయాలంటే చక్కగా బంగాళదుంపతో మంచి టేస్టీ వెరైటీస్ చేయాలన్నమాట. ఓకేనా? సో కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించండి ఏం చేయొచ్చు వెరైటీగా. ఉట్టి బంగాళదుంప వేపుడు కూడా చాలా బాగుంటుంది. కొంచెం రసం ఉంటే, కొద్దిగా పప్పుచారు ఉంటే కాంబినేషన్స్. పప్పు టమాటా ఓకే. సో ఏం ఆలోచించారు మరి? ఏమన్నా వచ్చాయా ఐడియాస్? నేను ఎగ్ అండ్ బంగాళదుంప చేస్తాను. ఎగ్ బంగాళదుంప అవునండి, చేస్తారా? డెఫినెట్లీ ఇట్స్ యూనిక్. ఇది ఏంటి, ఏం కర్రీ అంటే దీని పేరేం పెట్టుకుందాం మనం? ఆలు ఎగ్. ఆలు ఎగ్ కర్రీ. ఓకే. సో పద్మజ గారు మీరేమైనా ఆలోచించారా? పంజాబీ దమ్మాలు. పంజాబీ దమ్మాలు. ఓకే, టేస్టీగా ఉంటది, రిచ్ రిచ్ సో దట్ పిల్లలకి పెద్దోళ్ళకి అందరికి కమ్మగా బాగుంటుంది. బాగుంటుంది. ఓకే, సో ఇద్దరు కూడా కర్రీసే కదా. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను స్టార్ట్ చేస్తాను. మీరు స్టార్ట్ చేస్తారా? ఓకే, మరి ఆలు ఎగ్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అంటే చూద్దాం. ఆలు ఎగ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 1/2 కిలో, కోడిగుడ్లు 3, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, యాలకులు లవంగాల పొడి 1/2 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో అనురాధ గారు స్టార్ట్ చేద్దామా? యా. సో ఫస్ట్ ఆయిల్. మీరు పెట్టకుండా చేస్తే కష్టం, చెప్తూ చేయాలి. కొంచెం నూనె వేడైన తర్వాత ఓకే, ముందుగా ఉల్లిపాయలు, సో దీంట్లో ఓన్లీ ఇంకా పోపేం లేదా? జీలకర్ర ఆవాలు లేదండి. ఓకే ఓకే. ఈ ఎగ్ ఆలు కాంబినేషన్ ఎక్కడ నేర్చుకున్నారంటే నేను అసలు ఇప్పటిదాకా ఎప్పుడు ఈ కాంబినేషన్ టేస్ట్ చూడలా. మా అబ్బాయి కోసమే స్టార్ట్ చేస్తానండి. అంటే ఇది మీ ఓన్ రెసిపీయా? నాకు తెలిసినంత వరకు, తర్వాత కూడా నేను ఎక్కడ చూడలేదు. ఓ, సో మీ అబ్బాయికి బంగాళదుంప ఇష్టమా, గుడ్డు ఇష్టమా? అమ్మ చేసింది ఏదైనా ఇష్టం. ఏదైనా ఇష్టం. ఓకే, మా అబ్బాయి కోసం చేసే ఎక్స్పెరిమెంట్స్లో ఇదొక ఎక్స్పెరిమెంట్. ఇదొక ఎక్స్పెరిమెంట్ బాగానే సక్సెస్ అయింది అయితే. మాకు చేస్తున్నారు అంటే మదర్గా సక్సెస్ వచ్చేది పిల్లలు వంట మెచ్చుకున్నప్పుడే కదండి. అవును. సో పచ్చిమిరపకాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు తగినంత. సో అన్న దగ్గర ఏం చేస్తుంటారు మీరు? నేను లాయర్ అండి ఇక్కడ. లాయర్? అవునండి. సో ఐ కెన్ సే మన తెలుగు 2 రాష్ట్రాలకి ఒకే ఒక తెలుగు లాయర్. అవునా? సో మీరు ఎన్నాళ్ళైంది మీరు దుబాయ్? 12 ఇయర్స్ అండి. 9 ఇయర్స్ ఇండియాలో ప్రాక్టీస్ చేశాను. 12 ఇయర్స్, సో 21 ఇయర్స్ స్టాండింగ్. ఓ, అక్కడ నుంచి ప్రాక్టీస్ చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేశారన్నమాట. వెరీ గుడ్. అంటే ఇక్కడ అంటే ఎక్కడైనా కేసెస్ ఒకటే, మీరు ఏది డీల్ చేస్తారు? లైక్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను కొంచెం క్రిమినల్ ప్రాక్టీస్ ఎక్కువ చేస్తాను. క్రిమినల్ అంటే చాలా నాకు ఇంట్రెస్ట్. ఛాలెంజింగ్ అని ఎవరు చేయలేనివి చేయాలి అనేది ఒక నాకంటూ అఫ్కోర్స్ ఒక పేజ్ క్రియేట్ చేసుకోవాలంటే ఎప్పటి నుంచో డ్రీమ్ నాకు. సో అక్కడ కూడా నేను ఆల్మోస్ట్ టాప్ కేసెస్ నేను డీల్ చేశాను నా 9 ఇయర్స్లో కూడా. ఓకే. అండ్ ఇక్కడ డెఫినెట్లీ ఐ గాట్ మై ఓన్ ప్లేస్. ఓ సూపర్. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అంటే చిన్న ఫ్లేవరు. యాక్చువల్లీ అంటే ఇంత పెద్ద నాన్ వెజ్ డిష్ కాదు కాబట్టి అంత పెద్ద అవసరం లేదు. ఇట్స్ ఓన్లీ ఫర్ ద ఫ్లేవర్. వీ కెన్ యాడ్ 1.5 స్పూన్ బేసింగ్ ఆన్ ద క్వాంటిటీ. ఓకే. అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అయిందండి. ఓన్లీ ఫర్ ఫ్లేవర్కి కొంచెం కాజు వేసుకున్నాం, ఒక రిచ్ లుక్ రావడానికి మా డిష్కి. నేను ఆలు యాడ్ చేస్తున్నానండి. అంటే ఇది ఉడికించుకోక్కర్లేదండి ముందు? ఓకే, బాగుందా? కొత్త వెరైటీ మీకు కూడా తెలుసు. పసుపు మీకు కూడా ఎప్పుడు చేసి పెట్టలేదా? లేదండి. ఇంతకు మీ ఇద్దరు ఫ్రెండ్సా ఏంటి? మీ ఆడపడుచు గారు అమ్మాయి. కొంచెం కారం అండ్ ఉప్పు కూడా వేసేసుకున్న తర్వాత ఓకే కొంచెం కారం వేస్తున్నానండి. తర్వాత ఎగ్ అది మనం యాడ్ చేసినట్టు ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం కదా. కొంచెం కొత్తిమీర వేస్తాను.
మళ్ళీ ఫైనల్ డిష్ ఉడుకుతున్నప్పుడు కొంచెం మనం డెకరేషన్ చేసుకోవచ్చు. మూత పెడదామా? మంచి వాసన వస్తుందండి మీ కూర. అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా కూడా. వాటర్ యాడ్ చేద్దామండి. ఓకే. ఇప్పుడు ఇది మనము వండుకున్న బంగాళదుంపతో చేసుకోవచ్చా, ఆల్రెడీ ముందు ఉడికించేసుకొని? బాగా పేస్టీగా అయిపోతుందండి. ఆలు మీకు అంత ఉడకడానికి అంత టైం ఏం పట్టదు. ఓకే. సో ఇప్పుడు ఇది అయ్యేదాకా మనం వెయిట్ చేయాలా? ఈలోగా దిస్ ఇస్ ద వన్. ఆలు మనకి రెడీ అయిపోయిందండి. ఈ లోపల మనం ఎగ్స్ రెడీ చేసుకోవచ్చు. ఓకే. ఆలు మనం ఎంతైతే చేస్తున్నామో దాన్ని బట్టి ఎగ్స్ మనం 3 eggs 4 eggs అనేది మనం డిసైడ్ చేసుకుని బ్రేక్ చేసి బాగా బీట్ చేసుకునండి. ఒక మసాలా పౌడర్ దానిలో వేయచ్చు, కానీ దీనికి ఏంటంటే సాల్ట్ ఉంటుంది న్యాచురల్గానే ఎగ్లో, కాబట్టి మనం ఎగ్ సాల్ట్ కలపక్కర్లేదు దీనిలో. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం మనము పౌడర్ చేసి ఉంచిన యాలకులు లవంగాల పౌడర్ని కొంచెంగా స్ప్రే చేసుకుని, మరీ ఎక్కువైతే మీకు ఆ ఘాట్ ఎక్కువ వచ్చేస్తుందండి, పిల్లలు లైక్ చేయరు. ఇలా చేసిన తర్వాత దీన్ని ఓవెన్ లో 2-3 minutes, అంటే ఎగ్ క్వాంటిటీని బట్టి దీన్ని ఓవెన్ లో పెట్టచ్చండి. లేని వాళ్ళు కుక్కర్ లో పెట్టి ఒక 2-3 whistles ఇచ్చిన తర్వాత ఆపేసుకుంటే మీకు జున్నిలా వచ్చేస్తుంది. సో ఒక ఫ్లాట్ బౌల్ వేసి పెట్టుకోవాలి. అవునండి. ఓకే. దాన్ని మనకు కావాల్సిన షేప్స్ లో ఆలు ఎలానో మనం క్యూబ్స్ చేసుకున్నాం కాబట్టి దీన్ని కూడా క్యూబ్స్ కింద చేసుకుంటే సరిపోతుందండి. సో మీరు అవెన్లో పెట్టేసి వస్తాను. నేను ఒక చిట్కా చూసేస్తాం ఈలోగా. ఓకే. ఓకే అండి, ఇక్కడ ఇది రెడీ అవుతుంటుంది. ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. సో విద్యా గారు ఏం చేస్తుంటారు మీరు? నేను ఇప్పుడు ఒక హోమ్ మేకర్ అండి. ఇంట్లోనే కిడ్స్ ఉన్నారు, చిన్నపిల్లలు. సో ఇది వరకు జాబ్ చేసేదాన్ని. సో తర్వాత క్విట్ చేశాను. సో ఓన్లీ అట్ హోమ్ రైట్ నౌ. సో మీరు ఎన్నాళ్ళైంది ఇక్కడికి వచ్చి? నేను వచ్చి ఇక్కడ 11 years అవుతుందండి. 11 years. సో మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు కూడా ఇక్కడ బిజినెస్ ఏనండి. ఈజ్ ఆల్సో ఇన్ టు బిజినెస్. సో హీస్ రన్నింగ్ హిజ్ ఓన్ బిజినెస్ అనమాట. ఆయన పేరు ఏంటి? ఈజ్ నాగ సుబ్బారెడ్డి. ఓకే. ఓకే. మరి పిల్లలు పెద్ద బాబు రువాన్ అండ్ చిన్నోడు పవన్. ఓ నైస్ నైస్. సో ఏం చిట్కా చెప్తున్నారు ఈరోజు? ఏం లేదు, యూజువల్లీ అందరికీ పింపుల్స్ ప్రాబ్లం ఉన్నది కదా. సో అలా పింపుల్స్ ఉన్నప్పుడు ఆ ఏరియాలోని గార్లిక్ తీసుకొని, వెల్లుల్లి తీసుకొని దాన్ని కొంచెం ఇలా చాక్తో కట్ చేసి దాని జ్యూస్ని కొంచెం అక్కడ అప్లై చేసి అలాగ పింపుల్ మీద ఓవర్ నైట్ వదిలేస్తే నెక్స్ట్ డేకి అది తగ్గిపోతుంది. సో జనరల్గా అంటే పింపుల్ ఎక్కడుందో అక్కడే పెట్టాలా ఇది, లేకపోతే అంటే కొంతమంది ఇక్కడ ఉంటే మొత్తం పూసేస్తుంది? లేదండి, ఇది ఎక్కువగా కూడా అప్లై చేయకూడదు. ఎక్కడ పింపుల్ ఉందో ఆ ఏరియాకి లైట్ గా ఈ జ్యూస్ ఎక్కువగా రాసినా కూడా మళ్ళీ అది చాకుతో చిన్నగా ఘాటు పెట్టి అది కొంచెం ఇలా అద్దాలి. ఎక్కువగా రాసినా కూడా కొంతమందికి పడకపోతే మేబీ ర్యాషెస్ అలా రావచ్చు. సో ఇది పడిన వాళ్ళకి ట్రై చేస్తే మంచిది, మంచి చిట్కా ఇది. కొంచెం జాగ్రత్తగా ట్రై చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, మరి చిట్కా చూసేస్తారు కదా. ఓవెన్ లో పెట్టిన తర్వాత 3 minutes కి జిన్నులా వచ్చిందండి. దాన్ని నాకు కావాల్సిన షేప్ లో నేను కట్ చేసుకున్నాను. పన్నీర్ లో ఉంది అంటే ఒక రకంగా పన్నీర్ కి దీన్ని కాంపన్సేట్ చేసుకోవచ్చు అండి. ఓకే. ఓకే. సో విల్ యాడ్ దిస్ వన్. సో మనము ఆ కోడిగుడ్ని ఏదైతే ఉడికించుకున్నామో అది మనకి అలా జున్నులా అయిపోతే దాన్ని ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఉడుకుతున్న బంగాళదుంపలోనే కలిపేసుకొని దాన్ని కూడా కాస్త ఉడకనిస్తే మనకి టేస్టీగా రెడీ అయిపోతుంది అనమాట. సో చిన్న ఫ్లేవర్ మీద ఒకసారి సాల్ట్ చూసేసుకుని చూసుకోకూడదు, కాంపిటీషన్ కదా. నేను చెప్పుకుంటూ చూసేస్తాను. అదే చెప్పుకుంటే చూస్తూనే ఉంటాను మిమ్మల్ని, ముందు చెప్పారు కదా అసలే. సో మీరు చాలా కేసెస్ డీల్ చేసి ఉంటారు కదా, మీకు మోస్ట్ ఛాలెంజింగ్ అండ్ బాగా గుర్తున్నది ఏదైనా ఉందా? యాక్చువల్లీ వీఆర్ కార్పొరేట్ లాయర్స్ అండి. వీఆర్ ద లీగల్ అడ్వైజర్స్ టు ద మల్టీనేషనల్ కంపెనీస్. సో అది కాకుండా నా ప్యాషన్ ఏంటంటే హెల్పింగ్ ద కమ్యూనిటీ అండి, నీడీ పీపుల్కి అందుబాటులో ఉండాలి. సో అది ఏంటంటే ప్రిజన్ విజిట్ చేయటము, ఇండియన్ కౌన్సిలేట్ వారి ఆధ్వర్యంలో ఎవ్రీ థర్స్డే మేము జైల్ విజిట్కి వెళ్తామండి. ఫర్ గివింగ్ ద ఫ్రీ అడ్వైజర్స్ అండ్ ఫ్రీ లీగల్ అసిస్టెన్స్ టు ద నీడీ ప్రిజనర్స్. ఇక్కడ ఉరిశిక్ష ఎవరిదైనా ప్రాణం ఒక వ్యక్తి చేసిన పొరపాటు వలన, చిన్నగా జరిగిన కొట్లాట వల్ల కావచ్చు. మర్డర్ ఈజ్ మర్డర్. ఒక ఇన్నోసెంట్ వ్యక్తి యొక్క ప్రాణం పోయింది అనుకోండి, ప్రాణానికి ప్రాణమే ఇక్కడ. సో ఉరిశిక్ష కంపల్సరీగా వస్తుంది వాళ్ళకి. అట్లాంటి కేసెస్లో మళ్ళీ అదే చట్టంలో చిన్న వెసులుబాటు ఉందండి. చనిపోయిన వ్యక్తి తాలూకా కుటుంబం కానీ
ఏదైనా కాంపెన్సేషన్ తీసుకుని కానీ లేదంటే తీసుకోక కానీ వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళ యొక్క హక్కుల్ని, అంటే ప్రాణానికి ప్రాణం వాళ్ళు అడగచ్చు, కసాస్ అంటాం. సో లేదు అంటే తనాజుల్, సో దే క్షమించేసేయచ్చు, దే కెన్ పార్డన్, ఎస్ దే కెన్ పార్డన్ దెమ్. సో అది మేము తెలుసుకుని ఆల్మోస్ట్ 2006 నుంచి అండి చాలా కేసెస్ డీల్ చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ 8 to 9 కేసెస్ 14 పీపుల్ ఈరోజు వరకు ఉరిశిక్ష నుంచి వాళ్ళ పనిష్మెంట్ని 3 yearsకి రెడ్యూస్ చేసి తిరిగి వాళ్ళ కుటుంబాల దగ్గర చేర్చడం జరిగింది. సూపర్. సో చూద్దాం అనురాధ గారు. వావ్, రెడీ అయిపోయిందండి. నైస్. ఉడిపోయావా? చూసారా ఆలు ఎగ్ ఏంటండి అన్నారు. అవును, మంచి వాసన వస్తుంది. దీంతో తీస్తారా? డిష్ రెడీ అండి. సో గీత, మొత్తానికి ఒక వెరైటీ రెసిపీ రెడీ అయిపోయింది. ఓకే అండి, మరి వేడివేడిగా ఆలు ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు ఎగ్ కర్రీ తయారు చేసే విధానం: పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, బంగాళదుంప ముక్కలు, పసుపు, కారం, కొత్తిమీర, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. కోడిగుడ్డు సొనలో యాలకులు, లవంగాల పొడి వేసి బాగా కలిపి అవెన్ లో ఉంచి 5 నిమిషాల పాటు దీన్ని బేక్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ఎగ్ జున్ను ముక్కలను బంగాళదుంప ముక్కల మిశ్రమంలో వేసి మరి కాసేపు ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు ఎగ్ కర్రీ రెడీ. మరి నెక్స్ట్ వంట చేయడానికి పద్మజ గారు కూడా రెడీగా ఉన్నారు. పంజాబీ దమ్మాలు అని చెప్పారు కదా, మరి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. పంజాబీ దమ్మాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, షాజీరా కొద్దిగా, బిర్యానీ ఆకు 1, వెల్లుల్లి రెబ్బలు 4, ఉల్లిపాయ 1, అల్లం చిన్న ముక్క, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, సోంపు పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, జీలకర్ర ధనియాల పొడి 1 టీ స్పూన్, పెరుగు 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో పద్మజ గారు స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి మనం? ఇది ఆలు తీసుకొని బాయిల్ చేసిన ఆలు, ఓకే, పొట్టు తీసేసి ఇలాగా ముక్కల్లా కట్ చేసుకున్నాము. ఇట్స్ హాఫ్ బాయిల్డ్ అన్నమాట. ఓకే, దీన్ని కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి ఒక్కసారి డీప్ ఫ్రై చేస్తాము. ఆల్టర్నేటివ్లీ గ్రేవీ కూడా చేసుకుంటాము. సో ఫస్ట్ అయితే డీప్ ఫ్రై కి ఆయిల్. ఇది ఆల్రెడీ బాయిల్ అయింది కాబట్టి ఒక్కసారి జస్ట్ కలర్ పైన లేయర్ అలా పైన క్రిస్పీగా తీసుకురావడం. ఓకే ఓకే. సో ఈ ఆయిల్ వేడెక్కితే మనము పొటాటోస్ హైలో పెట్టుకుందాము, ఎందుకంటే బాయిల్ అయిపోయింది. సో వేద్దామా, ఇటు పెడదాం, ఎలా గ్రేవీ కూడా చేసుకుందాం. బంగాళదుంపలు వేసేసేయండి. ఓకే, సో ఈ ప్యాన్ ఇటు మార్చేసుకుందాం. ఏంటి సాయాలు చేయొచ్చా మేము? తప్పకుండా చేయొచ్చు. ఇప్పుడు ఆ బంగాళదుంపలు మీరు వేయిస్తానన్నా కూడా నాకేం అభ్యంతరం లేదు. అది ఆవిడతో మాట్లాడుకోండి. లాయర్ గారు అసలు డబ్బులు పడందే చేతిలో పనులు చేయరా? అంటే ప్రిసర్వ్ చేస్తే ఎలా అమ్మా? అంతేనా? ఓకే గీత గారు, ఇది జస్ట్ ఇప్పుడు జస్ట్ గ్రేవీ కోసం. అవునండి. ఓకే, షాజీరా వేస్తున్నాం ఫస్ట్. ఓకే, ఇది నార్త్ ఇండియన్ డిష్ కాబట్టి జస్ట్ కొంచెం పోపు అలాంటివి ఏమి ఉండవు. ఓకే, జస్ట్ ఓన్లీ షాజీరా అండ్ బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు మసాలా ఫ్లేవర్స్. ఫ్లేవర్ కోసం. ఓకే ఓకే. సో ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ వంట? అదే రోటీలు ఎక్కువ చేయడం అలవాటు అండి. దానికోసం అని రోజు ప్రతి ఏ వెరైటీస్ ఉంటే దాంతో ఏదో రోటీలకు సరిపోయినట్టు కూరలు చేయడం అలవాటు. ఓకే ఆ ఓకే. ప్రాసెస్ లో కొంచెం ఇది అలా ఎవరైనా వస్తే కొంచెం రిచ్ గా కర్రీ, అంటే బేసిక్గా పంజాబీ డిష్లు ఇలాంటివి అంటే అవి అథెంటిక్ టేస్ట్ ఉంటాయి కదా వాటికి. అవును, ఇది అలాగే మీరు ఎక్కడైనా అంటే సెట్? మా మదర్ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఆనియన్ అదే వెల్లుల్లిపాయ, అల్లము, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఈ 4 కలిపిన పేస్ట్ అండి. గ్రేవీ కాబట్టి సో ఇది పేస్ట్ లా వేసుకోవాలి. ఇది ఒక్కసారి మనం సాల్ట్ వేసుకుందాము. ఈ బంగాళదుంపలు ఇంకా రంగు రావాలి. కొంచెమే సాల్ట్ వేస్తున్నానండి. ఓకే, అంత గ్రేవీ అయిపోతా చూసి చెక్ చేసి. ఈ బంగాళదుంపలు ఇంకా రంగు రావాలా లేకపోతే ఇలా? ఇంకొంచెం హైలో పెట్టండి, అందుకే హైలోనే ఉంది.
నెక్స్ట్ గీత ఇప్పుడు టొమాటో పేస్ట్ పేస్ట్ వేస్తున్నాము. ఈ బంగాళదుంపలు వేగిపోయినట్టున్నాయండి. ఇంకా తీసేద్దామండి. ఓకే, తీసి దీనికి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఓన్లీ వేసేసి? మసాలాస్ వేసుకోవాలి మనం. ఈ బంగాళదుంపలు ఇందులో వేసేసుకోవచ్చు ఇప్పుడు. ఈవిడ మీకు అత్తయ్య ఎలా అయింది అంటే? వాళ్ళ హస్బెండ్ మా అమ్మగారు బ్రదర్ అన్నమాట. సో అలాగా అలా అయినా కూడా అంటే కొంచెం అంటే మేనకోళ్ళలు అంటే కొంచెం చిన్న ఏజ్ లో ఉంటారు కదా, మీ ఇద్దరు ఏమో ఒక వాళ్ళది పెద్ద ఫ్యామిలీ. ఎవరిది? వీళ్ళదా? అవును. అత్తమ్మగారికి So- 85 years అండి. ఆ. మా హస్బెండ్కి 8 sisters అండ్ 6 brothers. ఇది ధనియా జీరా పౌడర్. ఓకే, అయితే మీరు ఇండియాలో ఉంటే భలే కలర్ఫుల్ గా ఉండేది. ఇండియా వెళ్ళినప్పుడల్లా కలర్ఫుల్ ఓకే, ఇంకా బయట ఫ్రెండ్స్ కారం అండి, పసుపు. కొంచెం కొద్దిగా చాట్ మసాలా వేస్తున్నాము. ఓకే, కొంచెం సౌంఫ్ పౌడర్. సో నెక్స్ట్ పెరుగు. పెరుగు, కాజు పేస్ట్ వేస్తున్నాను. ఓకే, కాజుని కొంచెం నీళ్ళేసి గ్రైండ్ చేసి. ఇదేంటంటే ఓన్లీ ఆలు ఫ్రై అవడమే, దాని తర్వాత అంతా గ్రేవీ అన్నది మొత్తం యాడ్ చేసేసుకోవడం. అన్ని మసాలాస్ యాడ్ చేసుకోవాలి. సో మీరు అన్ని ఇలా బాగా చేస్తున్నారు. మీ ఇంట్లో వాళ్ళందరూ బాగా తింటారా అండి? ఐ మీన్ అంటే ఇష్టంగా, లేకపోతే వంకలు పెడుతుంటారా ఇదొద్దు అదొద్దు అని చెప్పి? లేదండి, చిన్నప్పటి నుంచి హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్. అవునా? హోమ్ మేకర్ కాబట్టి ఓకే, రోజు చేయడం వల్ల ఇంట్లోనే ఫుడ్ అలవాటు చేశాను. అలవాటు పిల్లలకి. చేశారు. సో ఏమి పెద్ద పేచీ పెట్టరు. లేదండి, అన్ని తింటారు. నైస్ నైస్. బ్లెస్డ్. సో ఇది ఫ్రెష్ క్రీమ్. లాస్ట్ లో ఇంకా ఫ్రెష్ క్రీమ్. మసాలాస్ అన్ని అయిపోయాయి. ఓకే, ఇంకా మనం సాల్ట్ మళ్ళీ వేసుకుందాం గీత. ఇందాక జస్ట్ కొంచెం ఓన్లీ జస్ట్ ఫ్రై చేయడానికి వేసాము. Yeah. ఇప్పుడు డిష్ అయిపోయింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ కసూరి లాస్ట్ లో ఇంకా కసూరి మేతి. గీత ఇది కన్సిస్టెన్సీ చూసుకొని ఎంత థిక్నెస్ ఉందో లేదో దాన్ని బట్టి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనికి కావాలా? కొంచెం థిక్గా అయిపోయింది కాబట్టి మనం కొంచెం వాటర్ యాడ్ చూసుకోండి ఎంత కావాలో. ఇంకా కట్టేద్దాం. మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ గార్నిష్ చేసుకుందాం. లాస్ట్ లో గార్నిష్ గీత. ఓకే, సో రెడీ పంజాబీ దమ్మాలు. యమ్మీ. ఓకే, మరి పంజాబీ దమ్మాలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పంజాబీ దమ్మాలు తయారు చేసే విధానం: అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఉడికించిన బంగాళాదుంప ముక్కలు నూనెలో వేయించుకోవాలి. పాన్ లో నూనె వేసి షాజీరా, బిర్యానీ ఆకు, జీడిపప్పు వేసి వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత ఉప్పు, టొమాటో పేస్ట్, వేయించిన బంగాళాదుంప ముక్కలు, ధనియాలు, జీలకర్ర పొడి, కారం, పసుపు, చాట్ మసాలా, సోపు పొడి వేసి మగ్గనివ్వాలి. తర్వాత పెరుగు, జీడిపప్పు పేస్ట్, ఫ్రెష్ క్రీమ్, ఉప్పు, కసూరి మేతి వేసి బాగా కలపాలి. ఆపై తగినన్ని నీళ్లు పోసి కాస్త ఉడకనిచ్చి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పంజాబీ దమ్మాలు రెడీ. ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా చూద్దాం. సో విద్యా గారు ఇప్పుడేం చిట్కా చెప్తున్నారు? ఇంకొక చిట్కా ఏంటంటేనండి, ట్రై చేయలేదు కానీ విన్నది, అంటే పెద్దవాళ్ళు చెప్పింది. బాడీ వార్మ్గా ఉన్నప్పుడు మజ్జిగ అది తీసుకునే బదులు ఇంట్లో ఉన్న రాగి చెంబు కానీ గ్లాస్ కానీ మన అరచేతి మీద ఇలాగ 10 సర్కిల్ మూమెంట్స్ బోత్ 2 చేతుల మీద చేస్తే కొంచెం ఆ వేడి ఇన్స్టెంట్ గానీ తగ్గుతుంది అనమాట. ఏదైనా రాగి పాత్ర, చెంబు కానీ గ్లాస్ కానీ గ్లాస్ ఏదైనా ఉంటే చేతి మీద ఇలా 10 సార్లు. ఓ నైస్ నైస్, బాగుందండి. అంటే ఇంట్లో చేసుకునేది. ఓకే ఓకే. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఓకే అండి, మరి స్వీట్ అండ్ స్నాక్స్ సెగ్మెంట్ లో చూద్దాం ఇప్పుడు ఏం టేస్టీగా చేస్తారో మనకి. సో అనురాధ గారు అండ్ పద్మజ గారు, సో ఈ సెగ్మెంట్ లో ఏంటంటే మీకు నచ్చిన వెరైటీ ఏదైనా కూడా మీకు చక్కగా నాకు చేసి చూపించవచ్చు.
ఓకేనా? సో మరి మీ చాయిస్, అంటే కాకపోతే స్వీట్ కానీ స్నాక్ కానీ ఈ టైప్లో ఉండాలన్నమాట, డెజర్ట్స్ కానీ ఇలాగా. ఓకేనా? సో ఫాస్ట్గా ఆలోచించేసుకుని నాకు చెప్పేస్తే మనం ఫాస్ట్గా మొదలు పెట్టిద్దాం. నేను పెసర పునుకులు విత్ ఉల్లికాడలతో చేస్తానండి. ఉల్లికాడలు కాంబినేషన్లో. ఓకే, సో ఉల్లికాడలు పెసర పునుగులు అంతేనా? మీరు? నేను స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను. స్వీట్ ఏం చేస్తారు? బ్రెడ్ టోస్ట్ తోటి బాసుంది, రిచ్ గా ఉంటది. ఓ, జనరల్ గా బాసుంది ఇది బియ్యం రవ్వతో చేస్తారు కదా. అవును. సో మీరు బ్రెడ్ టోస్ట్ ట్రెడిషనల్ గా ఉంటది, ఇది డెజర్ట్ లాగా ఉంటది. డెజర్ట్ లాగా. ఓకే ఓకే. సో ఫస్ట్ స్వీటా హాటా? హాటా. ఓకే, తర్వాత స్వీట్. ఓకే ఓకే. మరి ఉల్లికాడల పెసర పునుగులకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉల్లికాడల పెసర పునుగులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసలు 1 కప్పు, తరిగిన ఉల్లికాడలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1/2 టీ స్పూన్, అల్లం చిన్న ముక్క, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో మొదలు పెడదాం అనురాధ గారు. రెడీ. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించుకుని కావాల్సినటువంటి డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకుని అది వేడయ్యే లోపల పెసల్ని పొట్టుతోనే మనం కొట్టేసుకుంటే మంచిదండి. ఇట్స్ ఫైబర్ ఫుడ్. సో దీనిలోనే మనం ఏంటంటే అల్లం కూడా కొట్టేసేటప్పుడు ఇది పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటే పిల్లలు తినేటప్పుడు అవి పంటికి తగలకుండా ఉంటాయి. సో అందుకని ముందుగా దీనిలోనే మన అల్లంను పచ్చిమిర్చి కూడా పిండిలో కొట్టేసుకున్నాం అనుకోండి, ఫ్లేవర్ మనకి ఆ కారం అంతా కూడా తగులుతుంది. అల్లం పచ్చిమిర్చి కలిపేసి కొంచెం ఫ్లేవర్ కోసం జస్ట్ ఫ్యూ పీసెస్ యాడ్ చేసుకుందాం. మర్చిపోకుండా కొంచెం సాల్ట్. గ్రైండ్ చేసేటప్పుడు వేయలేదా మీరు? అసలు సాల్ట్ లేదు, వేయలేదండి, ఎందుకంటే అంత క్వాంటిటీ వాడుకుంటున్నాం, అంత వేసుకుంటే మంచిది. కానీ అంతా ఒకసారి కలిపేసామంటే అది కొంచెం త్వరగా పాడవుతుంది పిండి. సో వెనెవర్ వీఆర్ యూజింగ్ గట్టిగా కొట్టేసుకుని దీన్ని మనం కలుపుకుంటే బాగుంటుంది. సో మెయిన్ కాంబినేషన్ మనం ఏదైతే అనుకున్నామో ఉల్లికాడలు దీనికి యాడ్ చేసేసుకుని కొత్తిమీర కూడా దీంట్లో కలిపేసుకోవాలి. ఫ్లేవర్కి కొత్తిమీర, జీలకర్ర కూడా మనం దీనికి వేస్తే వేయచ్చండి, లేకపోతే పిండి కొట్టుకుంటున్నప్పుడు దానిలో కొంచెం జీలకర్ర కూడా వేసేసి. యాక్చువల్గా జీలకర్ర వేగి మనకి అది పంటికి తగిలినా కూడా బాగానే ఉంటుంది. బాగానే ఉంటుందండి, డైజెషన్ కి కానీ ఆరోగ్యరీత్యా కూడా మంచిదే కాబట్టి పిల్లలకి అలవాటు చేయటమే మంచిది. సో కొన్ని ఫ్లేవర్స్, కొన్ని కష్టమైన ఇష్టమైన మెంతులు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి అలవాటు చేయటం మంచిదండి, ఎందుకంటే మెంతులు మించిన ఆరోగ్యమైన చిట్కా ఇంకొకటి లేదు. జీలకర్ర కూడా అంతే. ఓకే, అన్నీ వేసేసినట్టేనా? అన్నీ వేసుకుని బాగా కలుపుకొని. ఓకే, ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దాం. సో విద్యా గారు ఇప్పుడు ఏం చిట్కా చెప్తున్నారు? ఇది ఇంకొకటి సింపుల్ వన్ అండి. ఇప్పుడు యూజువల్లీ ఎండాకాలంలో బయటికి వెళ్ళినప్పుడు కొంచెం సన్ ట్యాన్ అది అవుతుంది కదా, ఆ టైంలోని మనకి ఈజీగా అవైలబుల్ అలోవీరా ఉంటుంది కదా ఇంట్లో చాలా మందికి. అది తీసి ఒక చిన్న పీస్ అది మజ్జికి చాక్తో కట్ చేసి ఆ జ్యూస్ని జెల్ ఉంటుంది కదా, అది జస్ట్ ఫేస్ అంతా ఎక్కడెక్కడైతే మీకు ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నదో అక్కడ అప్లై చేస్తే మీకు ఆ ట్యాన్ పోతుంది అనమాట. సో బాగుందండి ఈ చిట్కా కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. కూడా వేడైపోయింది. ఉల్లికాడల టేస్ట్ కూడా యాక్చువల్గా బాగుంటుంది కదా. సో మనకి అది ఫ్రై అయితే ఇంకొంచెం మంచి ఫ్లేవర్ వస్తుందేమో. గ్రీన్ లీవ్స్ జ్యూసీగా ఫ్రెష్గా ఉంటుంది. అవును, మీరు బాగా పాట పాడతారని మీరు చెప్పారు ఇందాక నాకు. అవునా? నిజమా? వన్ ఆఫ్ ద హాబీ అండి. ఓకే, ఏదైనా సీరియస్గా పని చేసుకుంటున్నా, ఏదైనా టెన్షన్లో ఉన్నా నాకున్న బెస్ట్ ఫ్రెండ్ సింగింగ్. మంచిగా పాడతారా లేదా నాకు తెలియదు. వీణ నేర్చుకున్నానండి చిన్నప్పుడు, ఒకరికి అంత అవకాశం రాలేదు. బట్ ఐ లవ్ మ్యూజిక్. ఓ, ఇప్పుడు మనకి ఏమిటంటే బోల్డ్ టైం ఉంది ఈ పునుగులు వేగేలోగా. ఇప్పుడు చక్కగా పాట పాడించుకుందామా? ఓకే, ఖర్చు అవుతుంది. పర్వాలేదు, మేము ఎంతైనా ఖర్చు ఇచ్చేస్తాం వెళ్ళేటప్పుడు. సో ఏం పాట పాడతారు ఇప్పుడు? టీనేజ్ నుంచి కొన్ని ఫేవరెట్ సాంగ్స్ ఉంటాయి కదా, దానిలో ఒకటి ఓకే గులాబీలో ఉంది. I'll start from the middle. నడిరేయిలో నీవు నిదరైన రానీవు గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము పగలైన కాసేపు పని చేసుకో నీవు నీ మీద
నీడనే ధ్యానము. చాలండి, చాలా రోజులైంది. చాలా బాగా పాడారు. క్లాప్స్ కొడతాం మీకు. థ్యాంక్ యూ సో మచ్. మీది లవ్ మ్యారేజ్ అండి? ఆఫ్ కోర్స్ అండి, లవ్ మ్యారేజ్ అని కాదు, వి జస్ట్ మెట్ హియర్. ఎక్కడ? దుబాయ్లోనా? దుబాయ్లోని ఆహా. ఒక అకేషన్లో. దెన్ పరిచయం ఏర్పడింది, ప్రపోజ్ చేశారు. ఆయన ప్రపోజ్ చేశారు మీకు సురేష్ గారు? ఒప్పుకున్నారు, పెళ్లి చేసుకున్నాం. ఓకే. ట్రై అవుతున్నాయండి. తీసేద్దామా? తీసేద్దాం. సో అలా జరిగిందా? సో మన మాటల్లో పాటల్లో కొంచెం డీప్ ఫ్రై అయిపోయినట్టున్నాయి. పర్వాలేదు, ఇవి కొంచెం కరకరలాడుతూ ఉంటే బాగుంటాయి కదా. పునుకులు ఈ కలర్లోనే ఉంటాయండి. యా, అంటే ఇవి గ్రీన్ కలర్ కూడా కదా, సో కొంచెం బ్లాక్ లానే అనిపిస్తాయి. సో రెడీయా మనకి? ఎస్. వేడివేడిగా చక్కగా దీన్ని మనకి నచ్చిన చట్నీతో తినేస్తే ఎస్, సూపర్ గా గార్నిష్ చేయడానికి కూడా ఆఫ్ కోర్స్, బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం ఆల్రెడీ. ఓకే, సో రెడీ? యా. ఓకే, మరి వేడివేడిగా ఉల్లికాడల పెసర పునుగులు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉల్లికాడల పెసర పునుగులు తయారు చేసే విధానం: పెసలు నానబెట్టి అల్లం పచ్చిమిర్చి కలిపి మిక్సీ పట్టుకోవాలి. దీనిలో తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు, తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీర, జీలకర్ర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కాగే నూనెలో పునుగుల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఉల్లికాడల పెసర పునుగులు రెడీ. ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా చూద్దాం. సో శిల్ప, మీరేం చేస్తూ ఉంటారు? నాకు రీసెంట్ గా మ్యారేజ్ అయింది డిసెంబర్ లో. ఓ, జస్ట్ 4 months బ్యాక్ దుబాయ్కి వచ్చాం. అవునా? యా. సో అంతకు ముందు ఇండియా వైజాగ్ లో ఉండేదాన్ని. వైజాగ్. ఇంజనీరింగ్ అయింది. ఓకే. ఓ, ఇంజనీరింగ్ అవగానే పెళ్లి చేసేసారు. ఓకే ఓకే. సో ఎలా ఉంది దుబాయ్? బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుందా? యా. ఏం బోర్ కొట్టడం గానీ? లేదు, అంటే యాక్చువల్లీ నాకు ఇప్పుడు కుకింగ్ అంతగా రాదు. ఓకే. సో ఇక్కడికి వచ్చాక కాన్సంట్రేషన్ అంతా కుకింగ్ మీద. ఓకే. సో యూట్యూబ్ లో అభిరుచి అవి కొంచెం ఈజీగా ఉంటాయి. సో ఫాస్ట్ గా కుకింగ్ వస్తుంది కూడా. ఓకే. సో మీ వారేం చేస్తూ ఉంటారు? మా వారు ఈజ్ సిఏ చార్టెడ్ అకౌంటెంట్. ఓకే. ఇక్కడ ఎంసీఏ అని కంపెనీలోని ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తుంటారు. ఆయన ఎన్నాళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ? ఆయన 2011 నుంచి ఉంటున్నారు. 2011. ఏం పేరు మీ వారి పేరు? రాహుల్. సో మీ వంటలన్నీ మెచ్చుకుంటున్నారా మరి? యా, బాగా. వచ్చా? లేదు, దోశలు బాగా వేస్తారు. దోశలు బాగా వేస్తారా? యా. సో ఏం చిట్కా చెప్తున్నారు శిల్ప ఈరోజు? నేనా ఏంటంటే ఇప్పుడు జనరల్ గా ఫ్రై కర్రీ చేసుకుంటాం కదా, సో ఆయిల్ ఎక్కువ పీలుస్తూ ఉంటుంది. సో ఒక 1 స్పూన్ వెనిగర్ వేసుకుంటే ఆయిల్ తక్కువ పీలుస్తుంది. టేస్ట్ కూడా వెనిగర్ వల్ల కొంచెం బాగుంటుంది. సో నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉండాలంటే ఫ్రైస్ ఏమన్నా కొద్దిగా వెనిగర్ వేస్తే పీల్చుకోదంట. సో ట్రై చేయండి. థ్యాంక్ యూ శిల్ప. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ వెరైటీ ఏంటి అంటే బ్రెడ్ టోస్ట్ బాసుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? బ్రెడ్ టోస్ట్ బాసుంది తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ టోస్ట్లు 5, పాలు 1/2 లీటర్, కండెన్స్డ్ మిల్క్ 1 కప్పు, తరిగిన బాదం కొద్దిగా, బాదం పొడి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పిస్తా కొద్దిగా, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, టూటీ ఫ్రూటీ కొద్దిగా. ఓకే, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో పద్మజ గారు స్టార్ట్ చేసేద్దామా? అసలు మీకు ఇలా బ్రెడ్ టోస్ట్ తో బాసుంది చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే బాసుంది మనకందరికి ఒక ఫేవరెట్ డిష్ కదా, ట్రెడిషనల్ ఐటమ్ హైదరాబాద్. అంటే బాసుంది చేయాలంటే పాలని బాగా కాచి దగ్గర చేసి చేయాలి. ఇప్పుడు ఎప్పుడైనా గెస్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనుకోండి, వెంటనే సర్వ్ చేయడానికి ఇది ఒక ఇన్స్టెంట్ మెథడ్ అన్నమాట. ఓకే. సో పాన్ వేడైంది. యాక్చువల్లీ ఇవి మామూలు పాలండి. ఒక 1 లీటర్ పాలని 1/2 లీటర్ వరకు కాచుకొని మనం దగ్గర బాగా మరిగించుకోవాలి. ఇది ఓన్లీ హాఫ్ క్వాంటిటీ వరకు బాయిల్ చేసిన పాలు. సో ముందుగా మనం ఇది యాడ్ చేసుకుంటున్నాం. ఓకే. ఇది ఆల్రెడీ మీరు కొంచెం మరిగించిన పాలు. ఓకే. ఇది ఒక్క ఉడుకు వస్తే మనము మన ఇంగ్రీడియంట్స్ అండి లైన్ లో. సో బ్రెడ్ ముందు ఇట్లా వేయించేసి పెట్టేస్తాం. బ్రెడ్ ఇలా వేయించి టోస్ట్ లాగా కొంచెం గట్టిగా ముక్కల్లాగా చేసుకొని బ్రేక్ చేసుకుంటే ముక్కల్లాగా సర్వింగ్ కి ఈజీగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా చూద్దాం. సో శిల్ప, ఇప్పుడేం చిట్కా చెప్తున్నారు? ఇంకోటి ఏంటంటే ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు కళ్ళవి బాగా మండుతాయి, వాటర్ వస్తుంది. అవును. సో అలాంటప్పుడు ఏంటంటే జస్ట్ చూయింగ్ గమ్ నవిలితే యుల్ బి బెటర్. అంటే మరి ఎక్కువ కన్నీళ్ళు రావు, హాయిగా ఉంటుందా? ఓకే. సో మీరు ట్రై చేశారా ఇది? యా, ట్రై చేశాను. ఓకే, నైస్. వర్కౌట్ అయింది. సూపర్. సో విన్నారు కదా, చక్కగా ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు ఒక చూయింగ్ గమ్ కనుక నవ్వులుతూ ఉంటే మనం ఎక్కువ ఏడవకుండా, ఎక్కువ ఇలా చేసుకోకుండా ఉల్లిపాయలు కట్ చేసుకోవచ్చు. అంటే ట్రై చేయండి. థ్యాంక్ యూ శిల్ప. థ్యాంక్ యూ. ఇది ఒక ఉడుకు వస్తుంది గీత.
సో ఇప్పుడు ఆల్రెడీ వేయించేసుకున్న బ్రెడ్ పీసెస్. యా, ఇది జస్ట్ పాలల్లోని కొంచెం అబ్జార్బ్ అవుతుంది, కొంచెం నానిపోతాయి. సో బేసిక్ గానే బ్రెడ్ చాలా ఫాస్ట్ గా ఇది అయిపోతుంది. ఇది అంతా మిల్క్ అంతటిని పీల్చేసుకోవాలి, దగ్గర పడిపోతుంది అన్నమాట బేస్ లాగా. మనం రిచ్నెస్ కోసం ఇది ఓన్లీ ఉత్త పాలు కాబట్టి కొంచెం మిల్క్ మేడ్ కానీ కండెన్స్డ్ మిల్క్ లాంటిది కానీ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాం గీత ఇప్పుడు. ఓకే, సో ఆల్రెడీ మనకి బ్రెడ్ అంతా కూడా సాఫ్ట్ అయిపోయింది. సో హైలో పెట్టుకోవచ్చు, ఇది బాగా వెంటనే అయిపోయే డిష్ అన్నమాట. సో ఈ బ్రెడ్ అంతా మ్యాష్ చేయాలా మనం? లేదు, అలాగా అది మ్యాష్ అయిపోతుంది, బట్ మనం ఇంకా ఏమి ఇట్లా మెదుపుకోవడం చేయక్కర్లేదు. అలాగా పాలు వేడెక్కే కొద్దీ అంతా అబ్జార్బ్ చేసేస్తాం. మీకు స్వీట్ ఇష్టమా, హాట్ ఇష్టమా? అన్ని సమానంగా, రెండు ఎంజాయ్ చేస్తాం. మీకు హాట్ ఇష్టమా? చూసారా నేను ఎలా చెప్పాను? ఎందుకంటే స్వీట్ పర్సన్స్ కదా ఆల్రెడీ, సో స్వీట్ ఎక్కువ అయిపోతుందనే. ఈ విషయం మీ ఆయన పెళ్ళారు కొత్తలో ఏమైనా చెప్పారా మీకు? లేదా రోజు చెప్తుంటారా? చెప్పకపోతే మీరు ఊరుకునేలా లేరు అసలు. ఇది ఆల్రెడీ ఉడికొచ్చేస్తుంది గీత, ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఇందులో ఏమీ స్వీట్ లేదు కాబట్టి దీన్ని మన టేస్ట్ చూసి దాని ప్రకారం కొంచెం చూసేయమ్మా, నేను కూడా టేస్ట్. అసలు ఇవి మరీ స్వీట్, మళ్ళీ ఆవిడకి ఇంకొంచెం ఎక్కువైందని మరి ఎక్కువ స్వీట్ అయిపోతారు. అదే. ఓకే, ఇప్పుడు ఎలైచీ వేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇది కాజు పౌడర్, ఓకే, కొంచెం థిక్నెస్ కోసం. ఇవన్నీ ఇది మన ఇష్ట ప్రకారం. నేను వచ్చాను కాబట్టి నా కోసం ఇంత రిచ్ గా చేస్తున్నారు, అంతా మీకోసం అని మీరు అనుకోకండి, తెలుసా? హెల్దీ ఇది. నెక్స్ట్ పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఎంజాయ్ చేసే బాదం పౌడర్ అండి. మీరు ఒక్కొక్కటి వేస్తుంటే ఈ పక్కన అబ్బా ఈవిడ నా కోసం ఎంత బాగా చేసేస్తున్నారు అన్నట్టుగా ఈవిడ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే అందుకని క్లారిటీ ఇస్తున్నారు అనమాట. చేస్తే ఎప్పుడో తీసుకొచ్చి ఇచ్చి ఉండేవాడు, డెఫినెట్ గా మీకోసమే. ఇప్పుడు చూసారు, ఇది మీరు ఎలాగైతే ఇందాక బంగాళదుంప డిష్ స్టవింగ్ ఆఫ్ చేసేయచ్చు, పైకి దగ్గర పెట్టి. సో రెడీ అయిపోయింది డిష్. మనం ఇప్పుడు కొంచెం గార్నిష్ చేసుకుందాము. తీసాక చేస్తారా? తీసాక గార్నిష్ చేసుకుందాం. ఇది కట్ పిస్తా పీసెస్. ఓకే, ఇక్కడ మనకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ దొరుకుతాయి కాబట్టి రిచ్గా ఉంటుంది. ఆల్మోస్ట్ మీరు ఇక్కడ చేసిన స్వీట్స్ అన్నిట్లోనే డ్రై ఫ్రూట్స్ మీకు మస్తుగా అనిపించింది. ఎక్కువ వాటిలో మాకు అంటే డ్రై ఫ్రూట్స్ తో ఇక్కడ ఖర్జూర్తో అలా కూడా చేశారు. ఇది బాదం పీసెస్ అండి. ఓకే, చివరిగా కొంచెం టూటీ ఫ్రూటీ. ఇట్స్ వెరీ మ్యాచ్ టు మై డ్రెస్. సరే మీరే పట్టుకోండి అయితే. సో చూసారు కదండి, చక్కగా వేడివేడిగా బ్రెడ్ టోస్ట్ బాసుంది రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బ్రెడ్ టోస్ట్ బాసుంది తయారు చేసే విధానం: పాలు బాగా దగ్గర పడే వరకు మరిగించి ఉంచాలి. దీనిలో బ్రెడ్ టోస్ట్ ముక్కలు, కండెన్స్డ్ మిల్క్ వేసి కాస్త దగ్గర పడినివ్వాలి. తర్వాత పంచదార, యాలకుల పొడి, జీడిపప్పు పొడి, బాదం పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆపి బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన పిస్తా, టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసి చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే బ్రెడ్ టోస్ట్ బాసుంది రెడీ. ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా చూద్దాం. ఓకే, సో శిల్ప ఇప్పుడేం చిట్కా చెప్తున్నారు? ఇప్పుడు జనరల్ గా మనం గ్రేవీ కర్రీస్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు సాల్ట్ ఎక్కువ అవుతుంది. అయిందా మీకు కూడా? అంటే కొంచెం రీసెంట్ గానే మ్యారేజ్ అయింది కదా, సో అదేంటంటే మీకు సాల్ట్ కంటెంట్ అది కొంచెం తగ్గాలి అనుకుంటే బ్రెడ్ పీసెస్ వేస్తే అది సాల్ట్ ని పీల్ చేస్తుంది, దెన్ యూ ఇట్ విల్ బి అ బెటర్ టేస్ట్. ఓకే, సో కొంచెం ఉప్పు తగ్గి మనకి నార్మల్ టేస్ట్ వస్తుంది. ఓకే, సో ఇవన్నీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇన్వెంట్ చేస్తున్న చిట్కాలు అనమాట, మీరు కూడా ట్రై చేయండి. సో థ్యాంక్ యూ శిల్ప. థ్యాంక్ యూ. ఓకే, సో మరి చూసారు కదా, మళ్ళీ చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేసారు. ఇంకా లేట్ చేయకుండా మేము గబగబా టేస్ట్ చూసేసి గబగబా టేస్ట్లు ఎలా ఉన్నాయో చెప్పేస్తాము. సో ఆల్రెడీ అందరినీ పరిచయం చేసేసుకున్నాను. కొత్త ఆవిడ వచ్చారు. హలో అండి, మీ పేరేంటి? మీ పేరు? నా పేరు వరాలండి. వరాలు. ఓకే, సో మీ హెల్ప్ అండి. ఓ నైస్ నైస్. ఓకే, సో ఇంక టేస్ట్ చూసేద్దాము. ఫస్ట్ మనము ఈ కర్రీతో స్టార్ట్ చేద్దామా? పంజాబీ దమ్మాలు. చాలా బాగా చేసింది. చాలా బాగా చేసిందా? చాలా బాగున్నది. ఇంకా అన్ని తినలేదుగా మీరు? అన్ని కూడా చాలా బాగున్నాయి. ఓ ఇందులోనా? ఓకే ఓకే, భలే గోరింటాకు పెట్టుకున్నారు. అసలు మ్యాచింగ్ నెయిల్ పాలిష్ అసలు సూపర్ అండి మీ అత్తయ్య అయితే. తీసుకోండి.
బాగా చేశారండి, నైస్. సో నెక్స్ట్ ఇది భలే బాగుంది ఇన్వెన్షన్ ఏదో. ఎవరిది బాగుంది, ఎవరిది బాగుంది? నాన్నమ్మ టేస్ట్ చేయరు కదా. సరే డాడీని అడుగుదాం ఎవరిది బాగుంది, ఓకేనా? సో సురేష్ గారు మైక్ తీసుకోండి. సో పంజాబీ దమ్మాలు టేస్ట్ చూసారు అండ్ మీ ఆవిడ ఇన్వెన్షన్ టేస్ట్ చూసారు. సో ఆలు ఎగ్ కర్రీ, సో ఏది బాగుంది? చాలా టఫ్ క్వశ్చన్, నాకు తెలుసు, అందుకే అడిగా, చెప్పండి. కానీ నా వైఫ్ అది వాళ్ళ టేస్ట్ చూసాను అంతే అని. అవునా? చాలా ఇట్స్ రియల్లీ వెరీ యమ్మీ. ఓకే ఓకే, చాలా బాగుంది. మేబీ ఆన్ ద అకేజన్ ఇట్ హస్ టర్న్డ్ అప్ వెరీ వెల్. ఓకే, సో ఇట్స్ వెరీ నైస్. సో పద్మ చేసింది కూడా చాలా బాగుంది. అబ్సల్యూట్లీ. ఓకే, సో వైభవ్ నీకేది బాగుంది? నేను లాజికల్ గా చెప్తే కూడా I like both. If I say in logical also with me thinking both. నువ్వు అప్పుడే మీ మమ్మీ లాగా లాయర్ అన్ని నీకు వచ్చేసినాయి. సో పద్మ గారు, అనురాధ గారు మీకేది నచ్చింది? చాలా రిచ్గా ఉంది మా మేనకోళ్ళు చేసిన డిష్. అఫ్ కోర్స్ నాది బాగుంది. బాగున్నాయా రెండు? బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. మీకేది నచ్చింది? నాకు రెండు నచ్చినాయి అండి. రెండు నచ్చినాయి. పద్మ గారు మీకేది బాగుంది? నాది నాకు ఎలాగో తెలుసు, సో నేను చేస్తూ ఉంటాను ఇంత ముందు. Okay. ఇది కొత్తగా అనిపించింది, బాగుంది. టేస్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సరిగ్గా సరిపోయాను నేను. సో శివ గారు మీకు? బోత్ ఆర్ నైస్. బోత్ ఆర్ నైస్. నీకు? Both are nice. నాకు both are nice, but అమ్మ ఫుడ్ ఎలాగైనా అమ్మ ఫుడ్. సో అమ్మ ఫుడ్ ఎలాగే అమ్మ ఫుడ్ కాబట్టి నీకు మీ మమ్మీ నచ్చింది అనమాట. నాకా చెప్పనా? నాకు కూడా ఇది ఒక పెద్ద టఫ్ క్వశ్చనే, చెప్తాను. సో బాగున్నాయి యాక్చువల్గా, ఇద్దరు కూడా ఆలుతో కొంచెం వెరైటీగా ట్రై చేశారు. సో రెండు బాగున్నాయి, కాకపోతే రెండిట్లోకి అనురాధ గారు చేసింది కొంచెం చాలా కొత్త డిష్ ఈరోజు చేసి చూపించింది అండ్ టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంది. సో ఈ సెగ్మెంట్లో ఆవిడ గెలిచేశారండి, ఓకేనా? కంగ్రాచులేషన్స్. సో అనురాధ గారు, మీకు గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ అలాగే తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. నా గిఫ్ట్ మా అత్తమ్మ గారు. మీ అత్తమ్మ గారికా? ఓకే, తీసుకోండి. మీకంటే ఐఎమ్ బ్లెస్డ్ టుడే షీ ఈజ్ హియర్. మా 10 years మ్యారేజ్ లైఫ్ లోని మాకు బ్లెస్ చేయడానికి తను వచ్చారు కాబట్టి. ఓకే, ఇది మీకే అంట, మీ కోడల్ది. ఓకే ఓకే ఓకే. సో నెక్స్ట్ స్వీట్ హాట్ కదా జోషిత? స్వీటా హాటా? స్వీటా? ఓకే, తీసుకో నువ్వే ఫస్ట్. చేసింది. అబ్బో, పద్మ చేసింది బాగా గుర్తుంది మీకు. చాలా బాగుందంట. మీ అమ్మమ్మ గారు చూసారా? మనవరాలు అదే కొడుకు కొడుకు కూతురు కూతురు. బాగుంది పద్మ గారు, చాలా టేస్టీగా ఉంది. సో ఇప్పుడు పునుగులు కోడలు చేసింది. ఇప్పుడు స్వీట్ హాట్ తిన్నారు కదా అందరూ. సరే జోషిత దగ్గర నుంచి వద్దాం. ఫస్ట్ స్వీట్ అడిగింది కదా తను. సో ఏది బాగుందిరా నీకు, స్వీటా హాటా? అన్ని స్వీట్ గా బిగిన్ అయితే ఇట్స్ గుడ్, సో ఐ లైక్ ద స్వీట్. ఓకే, అందరూ భలే లాజికల్ గా మాట్లాడుతున్నారు. ఈవిడతో ఉండి ఉండి అనుకుంటా. స్వీట్ బోత్ ఆర్ నైస్. మీకేది బాగుంది? నాకు రెండు నచ్చాయి. రెండు నచ్చాయి. మీకేది బాగుంది? నాకు రెండు బాగున్నాయి. రెండు బాగున్నాయి. డిప్లొమాటిక్. ఏది బాగుంది? స్వీట్ బాగుందా హాట్ బాగుందా? స్వీటు బాగుంది, అటు బాగుంది. ఓ పక్కన కోడలు, ఓ పక్కన మనవరాలు, ఎవరిని కాదనలేరు. ఓకే, సో మనవలాంటి అదే చెప్తున్నాను. ఓకే, మీకేది బాగుంది? స్వీట్ చాలా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. మీకండి? స్వీట్ బాగుంది. స్వీట్. నీకు? నాకు స్వీట్ అయితే I thought it tasted logical గా no, I thought it tasted నాకు అంటే
పాల్కోవా ఉంటుంది కదా నాకు అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టమా? సో నాకు ఐ గాట్ దట్ టైప్ ఆఫ్ ఫీలింగ్. ఓకే. సో దానివల్ల ఐ టేక్ స్వీట్. ఓ సూపర్, భలే చెప్పాడే మీ అబ్బాయి, అసలు సూపర్గా చెప్పాడు. సో స్వీట్ హాట్ రెండు బాగున్నాయి. సో అక్కడ ఫస్ట్ దాంట్లో ఎలా అయితే ఈవిడ ఇన్వెన్షన్ సూపర్గా ఉందో, సెకండ్ దాంట్లో మీ ఇన్వెన్షన్ డబుల్ సూపర్గా ఉంది. అంటే చాలా తక్కువ టైంలో ఆ మంచి ఆ బాసుంది తిన్న ఫీల్ హ్యాపీగా రప్పించేశారు. అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కాబట్టి మీ ఐడియా చాలా బాగుంది. అండ్ అఫ్ కోర్స్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఈ సెగ్మెంట్లో విన్నర్ పద్మజ గారు. కంగ్రాచులేషన్స్. సో పద్మజ గారు, మీకు కూడా గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ నుంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అనురాధ గారు, సురేష్ గారు, అండ్ మీకు కూడా అండి శివ గారు, పద్మజ గారు. సో మీకు కూడా అందరికీ కూడా చక్కగా మమ్మల్ని ఇన్వైట్ చేసి మమ్మల్ని చక్కగా బాగా రిసీవ్ చేసుకోవడమే కాకుండా ఇలా మంచి మంచి వంటల్ని, బోర్డులని, కబుర్ని మాకు చెప్పినందుకు. సో ఎలా ఉంది అనురాధ గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు తెలుగు రుచి టీమ్ అండి, అండ్ ఎస్పెషలీ ఫర్ రాము గారు ద డైరెక్టర్ అండ్ గాడ్జియస్ గీతకి కూడా. అంటే ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాను రా, కానీ ద వే యూ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ యూనో హాస్పిటాలిటీ కానీ మాతో కలిసి మీరు చేస్తున్నది ఏంటంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో వెరీ లైవ్లీ అండ్ వెరీ నైస్ ఈవెంట్ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు గల్ఫ్ ఆంధ్ర ఫర్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ టు పార్టిసిపేట్. థ్యాంక్ యూ అండి. సో పద్మజ గారు, మీకు ఎలా ఉంది? వెరీ హ్యాపీ అండి. అండ్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు గల్ఫ్ ఆంధ్ర. ఓకే. వీ హోప్ వీ గెట్ అన్ ఆపర్చునిటీ అగైన్ అండ్ అగైన్. ఆల్వేస్ వెల్కమ్. వీ లవ్డ్ యువర్ హాస్పిటాలిటీ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్స్ మీ అందరికీ వన్స్ అగైన్. బాయ్ అండి. బాయ్ బాయ్. దుబాయ్ అయితే చాలా వేడిగా ఉంది, కానీ ఇక్కడ అందరూ కూడా చాలా వామ్ వెల్కమ్ ఇస్తున్నారు. సో మీరు కూడా చూస్తున్నారు కదా. మరి నెక్స్ట్ వీక్ దుబాయ్లో మన తెలుగు వాళ్ళు చేసి చూపించే మరిన్ని టేస్టీ వెరైటీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బాయ్.